హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఇదైతే నిన్నటి వీడియో అన్నమాట. మదర్స్ డే రోజు వీడియో అన్నమాట. నాకైతే టైం లేక ఎడిట్ చేయలేదు. మా డాడీ అయితే బిర్యానీ చేశారు మా కోసం. మేమైతే విలేజ్‌లో ఉంటాం కాబట్టి విలేజ్ స్టైల్ బిర్యానీ చేస్తున్నారు. మేమైతే మా సైడ్ వచ్చేసి బిర్యానీ అంటాం దీన్ని. చాలామంది పలావ్ అంటారు. బట్ మా సైడ్ అయితే బిర్యానీ అంటారు. నాకైతే మా డాడీ చేసే బిర్యానీ చాలా ఇష్టం. ఓకే, బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ అయితే ఒక గుండ తీసుకొని దాంతో ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆనియన్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. తర్వాత హోల్ గరం మసాలాలు వేసుకొని తర్వాత కరివేపాకు వేసుకోవాలి. అవన్నీ బాగా వేగాక కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అవన్నీ బాగా వేగి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసి బాగా కలుపుకొని తర్వాత మంట తక్కువగా పెట్టుకుని చికెన్ని బాగా కలుపుతూ ఉండాలి. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. మనకి ఎంత కావాలో అంత ఉప్పు వేసుకోవాలన్నమాట. తర్వాత చికెన్ అంతా బాగా ఉడికిన తర్వాత మనం కలుపుతూ బాగా ఉడికించుకున్న తర్వాత టమాటోలు వేసుకోవాలి. టమాటోలు అయితే కొంచెం ఎక్కువగా వేసుకుంటే గ్రేవీ అనేది కొంచెం ఎక్కువగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత అయితే మటన్ మసాలా, బిర్యానీ మసాలా, చికెన్ మసాలా వేసుకోవాలి. మనమైతే ఫస్ట్లో హోల్ గరం మసాలా వేసుకున్నాం కాబట్టి గరం మసాలా వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. తర్వాత బాగా కలుపుకొని టమాటోస్ ఉడికిన తర్వాత వాటర్ పోసుకోవాలి. తర్వాత ఫుడ్ కలర్ కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేయొచ్చు. తర్వాత నీళ్ళు అనేది బాగా తెరుతున్నప్పుడు బియ్యం వేసుకోవాలి. మేము పండించిన బియ్యం వేసుకుంటాము. తర్వాత బియ్యం బాగా ఉడుకుతున్నప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత బియ్యం బాగా ఉడికి నెయ్యి వేసి కలుపుకోవాలి. తర్వాత బాగా కలిపేసి మంచి అరిటాకు తీసుకొని దాన్ని బాగా కడిగేసి అరిటాకును వేసి పరుచుకోవాలి. తర్వాత మూత పెట్టేసి దాని మీద కొంచెం బరువు పెట్టాలి. పెట్టేసిన తర్వాత ఒక 30 minutes వెయిట్ చేసిన తర్వాత మూత తీసేసి అరిటాకులన్నీ తీసేస్తే బిర్యానీ రెడీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.